ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి మీ కృతజ్ఞత కానుక పంపదలిచిన వారు ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు పంపించవచ్చు. వాటిని నమ్మకంగా దేవుని సేవలో వినియోగిస్తూ మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన నెలలో దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ దేవుడైన యెహోవా. చాలామంది మీరు చూడండి, మనుషులు నీ దగ్గర ఉంటే ఒకలా మాట్లాడతారు, నీ దగ్గర లేకపోతే ఒకలా మాట్లాడతారు. కానీ సర్వశక్తివంతుడైన నీ తండ్రి ఎప్పుడూ కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, నీవు నా ప్రియ కుమార్తెవు, నీవు నా కుమారుడువు. ఇదిగో నేను నీ తండ్రిని, నేను నీ దేవుణ్ణి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ మాట ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నారు, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. హల్లేలూయా. ఈ నూతన నెలలో దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మంచి దేశంలో అంటే మంచి జీవితంలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. చక్కని ఉద్యోగంలోకి, ఉన్నతమైన స్థితిగతుల్లోకి, చక్కని వ్యాపారంలోకి, చక్కని కుటుంబ పరిస్థితుల్లోకి, మనశ్శాంతి నెమ్మదిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. హల్లెలూయా. నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి నెలంతా కూడా. ఆయన నీ పట్ల చేయబోతున్న కార్యాలను బట్టి నీవు అనేక మంది ఎదుట సాక్ష్యం చెప్తానని తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. దేవా, నా జీవితంలో ఇగో గొప్ప కార్యం చేయి తండ్రి, ఇదిగో నన్ను ఇలా దీవించు ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించి ఆ ఫలాన్ని పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలి? సాక్షిగా నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని బలపరుస్తావో, మహిమపరుస్తావో, అంతకు రెట్టింపు దీవెన్ని కలుగుద్ది. ఆమెన్. ఆయన చెప్తున్నాడు, ఆయన మంచి దేశంలో ప్రవేశపెడతాను, ఇదిగో మంచి పరిస్థితుల్లోకి నిన్ను నడిపిస్తాను, నీకు శుభం జరుగుద్ది నెలలో అని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు. ఆనాడు తన బిడ్డలకు చెప్తున్నాడు దేవుడు, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలు గల అగాధ జలములు గల దేశం అని. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా దేవుడు? ఆనాళ్ళు నీళ్లు విషయంలో ఇశ్రాయేలీలు ఎంతో ఇబ్బంది పడ్డారు. నీళ్లున్నా అది మారా ప్రదేశము, కొన్ని ప్రదేశాల్లో అయితే అసలు నీళ్లే లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అగాధ జలములు ఉంటాయి, ప్రవహించే నీరు ఉంటుంది, మీరు శ్రేష్టమైనవి తిని త్రాగుతారని చెప్పి తన బిడ్డలకు దేవుడు వాగ్దానం ఇచ్చి అలాగే నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా ఇదిగో నాకు ఇది లేదు, ఇదిగో నా జీవితంలో ఇది కొదవై ఉంది, ఇదిగో నా పరిస్థితి చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. ఏదైతే నీ జీవితంలో నువ్వు లేదు, పొందుకోలేకపోయాను అనుకుంటున్నావో దేవుడు అది నీకు మంచి జరిగేటట్టు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన నీకు ఇస్తాడంతే. నాలో ఏ మంచి లేకపోయినానో దేవుడు నాకు ఇస్తాడా అని నువ్వు అనుకోవచ్చు బహుశా. ఎస్, తప్పకుండా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు దేవుని ఎదుట ఉండే భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తారంతే. ఆమేన్. నువ్వు నమ్ము, నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఏమాత్రం కూడా భయపడొద్దు. ఈ నూతన నెలలో నీకు అంత శుభం జరగబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.